నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఆవకాయ పేరుతో ఒక ఫెస్టివల్ని నిర్వహించబోతున్నారు విజయవాడలో. జనవరి 8 నుంచి జనవరి 10 వరకు ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తారు. దీనికి గాను ప్రభుత్వం 5 కోట్ల వరకు ఫండ్స్ రిలీజ్ చేసింది. ఒకే వేదికపైకి సినిమా, సంస్కృతి, సాంప్రదాయాలు, మన ఆంధ్రప్రదేశ్ ట్రెడిషన్స్, వంటకాలు వీటన్నిటిని ఒకే వేదికపై వచ్చేలాగా ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా అమరావతి బ్రాండింగ్ పెంచుకోవడానికి. నిజంగా అమరావతి బ్రాండింగ్ పెరగాలి అనుకుంటే రాజధానిలో యూనివర్సిటీలకి, హోటల్స్కి, హాస్పిటల్స్కి, కంపెనీలకి కేటాయించిన స్థలాల్లో వాటి నిర్మాణాలు చేపడితే ఆటోమేటిక్గా అమరావతి బ్రాండింగ్ పెరుగుతుంది. ఇప్పటి వరకు అమరావతిలో అసలు వాటి నిర్మాణాలు చేపట్టలేదు. ముఖ్యంగా బిట్స్ పిలానీ వాళ్ళు అమరావతిలో ఏ క్యాంపస్ నిర్మిస్తామని చెప్పి ఇప్పుడు 1 year అవుతుంది. ఇంతవరకు బిట్స్ పిలానీ వాళ్ళు వచ్చి అసలు నిర్మాణాలు చేపట్టలేదు, కనీసం శంకుస్థాపన కూడా చేయలేదు. వీళ్ళు 2027 నాటికి అమరావతిలో 7,000 అడ్మిషన్స్ తీసుకుంటాము అని చెప్తున్నారు కదా. మరి 2027 నాటికి అడ్మిషన్స్ తీసుకునే పని అయితే ఇప్పుడు నిర్మాణాలు చేపడితేనే కదా. ఎందుకు ప్రభుత్వం దీనిని మానిటరింగ్ చేయడంలో విఫలమైంది? అంతేకాదు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి సంవత్సరం క్రితమే బాలకృష్ణ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు వాటికి కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టలేదు. ఇక హోటల్స్ అయితే వచ్చి వాళ్ళు శంకుస్థాపన చేశారే కానీ అసలు అందులో నిర్మాణాలు కూడా స్టార్ట్ చేయలేదు. ఇక ముఖ్యంగా విజయవాడ వెస్ట్ బైపాస్, ఇందులో 90% పనులు పూర్తయినా కానీ ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. అంతేకాదు, రాజధానిలో విజయవాడ వెస్ట్ బైపాస్ కింద అండర్ పాస్ నిర్మిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ పనుల్లో కూడా పురోగతి లేదు. ఇలా అమరావతిలో చాలా కంపెనీలు వాటికి కేటాయించిన ప్రాజెక్ట్ స్థలాల్లో వాటి నిర్మాణాలు చేపడితేనే కదా అమరావతి అనేది బ్రాండింగ్ పెరుగుతుంది. ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న పనులు కూడా ఒక 50% వరకే జరుగుతున్నాయి. అసలు పనులు వేగంగా జరగడం లేదు అనిపిస్తుంది. అంతేకాదు, ఇప్పుడు జరుగుతున్న ఆ పనులకు కూడా సరైన బ్రాండింగ్ లేదు. అసలు ప్రజలకి అమరావతిలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. ఇది ప్రభుత్వం కూడా ఇందులో అమరావతి విషయంలో కొంత నిర్లక్ష్యం వహిస్తుంది అనిపిస్తుంది. ఇలా అమరావతిలో అసలు వాటికి కేటాయించిన స్థలాల్లో అవి నిర్మాణాలు చేపట్టకుండా ఈ ఫెస్టివల్స్ ద్వారా అమరావతి బ్రాండింగ్ పెంచుకోవాలి అనుకోవడం పొరపాటే. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.